హలో ఆల్ 10th వీక్ డే 1 ఓటింగ్ పొజిషన్స్ చూద్దాము. సో ఫస్ట్ పొజిషన్ లో ఎవరెవరన్నా కాదన్నా తనూజ గారు ఉన్నారు. సో తనూజ గారికి చాలా గట్టి ఓటింగ్ పడుతుంది. 10 మంది నామినేషన్స్ లోకి వచ్చినా కానీ తనూజ గారి ఓటింగ్ షేర్ అవ్వాలి కానీ సో 10 మంది వచ్చారు కదా అని చెప్పి తనూజ గారి ఓట్ పర్సెంటేజ్ తగ్గట్లేదు. సో తనూజ గారి ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. ఈవెన్ తనూజ గారి ఓటింగ్ ఎంతో కొంత సో రితుకి ఎంతో కొంత నిఖిల్కి సో ఎంతో కొంత బర్నీ గారికి కూడా షేర్ అవుతుంటుంది. సో మాక్సిమం రితుకి అండ్ నిఖిల్కి ఎక్కువ షేర్ అవుతుంది అనమాట తనూజ గారి ఓట్ బ్యాంక్. ఆపరేషన్ దివ్య వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో దానికోసం అండ్ నెక్స్ట్ కళ్యాణ్ సో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సో తనుజకి కళ్యాణ్కి మధ్య కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తా ఉంది. ఆ గ్యాప్ ని ఫుల్ చేయడానికి మేబీ ఇవి రాజు ఆడే టాస్క్లు కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఏమైనా ఫన్ చేయగలిగి కొంచెం ఎంటర్టైన్ చేయగలిగితే సో కళ్యాణ్ ఓట్ బ్యాంక్ కొంచెం పుష్ వస్తుంది అనమాట. కళ్యాణ్కి ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కళ్యాణ్ సో కళ్యాణ్కి మాత్రమే పడుతుంది, వేరే వాళ్ళు ఎవరికి పడట్లేదు కళ్యాణ్ ఓటింగ్. అండ్ నెక్స్ట్ మూడో ప్లేస్ లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సో మూడో ప్లేస్ లో వచ్చేసి రితు చౌదరి ఉంది. రితు చౌదరికి మంచి ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చేసరికి సంజనా గారు ఉన్నారు. సంజనా గారికి చాలా గట్టి ఓటింగ్ పడుతుంది, మంచిగానే అంటే లైక్ ఇమాన్యుల్ ఓటింగ్ కూడా సంజనా గారికి యాడ్ అయింది కాబట్టి నిన్న ఇమాన్యుల్ ఇమ్యూనిటీ కావాలని చెప్పి అందరూ ఫిక్స్ చేసేసారు కాబట్టి అందులో సంజనా గారు 1000% పెట్టారు కాబట్టి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సంజనా గారు కూడా ఓట్లు వేస్తారు. సంజనా గారు కూడా ఒక ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సంజనా గారు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. తర్వాత ప్లేస్ లో డెమోన్ ఉన్నాడు. సో డెమోన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఓకేనా, అతనికి ఏదైతే ఫస్ట్ నుంచి ఒక ఫ్యాన్ బేస్ ఉందో సో ఆ ఫ్యాన్ బేస్ ప్లస్ ఇన్ని రోజులుగా తను తెచ్చుకున్న ఒక మంచి పేరు అయితే ఉందో సో కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సో దానికి తగ్గట్టు అబ్బాయికి ఓట్ బ్యాంక్ మంచిగానే పడుతుంది ఓటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారికి పడుతున్నాయని చెప్పి రీసెంట్ గా తెలుస్తుంది. సో బర్నీ గారికి మంచి ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే రెండోసారి ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా వెళ్ళి వచ్చిన పర్సన్ కాబట్టి. అండ్ ఆయన ఎగ్జిస్టింగ్స్ ని లోపల ఎవరు పెద్దగా ఆయన ప్రెసెన్స్ ని లోపల ఎక్కువ మెజార్టీ కోరుకోవట్లేదు బర్నీ గారి దగ్గర నుంచి, ఎందుకంటే ఆయన సేఫ్ గేమ్ కంప్లీట్ గా చూస్తున్నాం. నేను నామినేషన్స్ లో కూడా ఏదో ఒక ఆర్టిఫిషియల్ కోపం తప్పితే ఒరిజినల్ కోపం ఎక్కడ కనిపించలేదు. సో ఆయన ఉన్నాడు. ఆ నెక్స్ట్ పొజిషన్ లోకి వచ్చేసరికి సో సుమన్ శెట్టి అనేది ఇద్దరికి మంచిగా అలా ఉందన్నమాట. నెక్స్ట్ గౌరవ్, దివ్య, నిఖిల్, సో దివ్య గారు ఉన్నారు. ఎందుకంటే తనుజ గారితో గొడవ పెట్టుకోవడము సో చాలా మంది రివ్యూస్ అవ్వచ్చు, లేకుంటే కొంతమంది న్యూట్రల్ పీపుల్ అవ్వచ్చు, బిగ్ బాస్ లో గొడవలు ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, తనుజ గారికి ఎదురు వెళ్తుంది కదా అని చెప్పి సో అమ్మాయి ఎలా ఉండాలని చెప్పి ఓట్లు వేస్తున్నారు. బిగ్ బాస్ టీం కూడా దానికి తగ్గట్టుగానే సో 6 నామినేషన్స్ లో ఉన్నారు. తనుజ, కళ్యాణ్ లేరు, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగి అమ్మాయి బయటకు వెళ్ళిపోద్ది అన్న దాంతో సో అక్కడ చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఆ పెద్ద ప్లాన్ ఏంటనేది ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ ఉన్నాడు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్ బ్రో ఉన్నాడు. నిఖిల్ బ్రో లాస్ట్ లో ఉన్నాడు. సో తనుజ గారు ఓటింగ్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నా కానీ సో తనకంటూ ఫస్ట్ ఓట్ బ్యాంక్ ఎక్కువ లేకపోవడంతో తను లాస్ట్ లో ఉన్నాడు అనమాట. ఇది ఓవరాల్ గా ఓట్ బ్యాంక్ కంప్లీట్ డీటెయిల్స్ కోసము. అండ్ నెక్స్ట్ సో దివ్యాన్ని బిగ్ బాస్ టీం ఎలా కాపాడాలనుకుంటుంది, ఏంటి అసలు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు ఏంటి అనేది సో కంప్లీట్ వీడియో ఉంటుంది రిలేటెడ్ వీడియోలో. సో దాన్ని ఒకసారి చూసేసేయండి. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జాగ్రత్త.